జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికంటి శ్రీ వీరాచల రామచంద్ర స్వామి హుండీ లెక్కించడం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారిచే లెక్కించగా ఆదాయం 2,33,750 రూపాయలు వచ్చినట్లు ఆలయం ఈవో శేషు భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి దేవాదాయ శాఖ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హలో బ్రదర్ అన్నా మీకు అడ్డువాడు కూర్చోకూడదు, జేబుల్లో డబ్బులు ఉండకూడదు ఎవరికి కూడా. అక్కడే ఉండండి. ఇంకొకటి కదా కట్టినాయి రబ్బర్ బ్యాండ్ వేయండి అమ్మ, రబ్బర్ బ్యాండ్ శ్రీరామ్ చేయండి. ఎక్కడ ఆ గుడి దేవుడిని పిలవాలి. శ్రీరామ్ కట్ట కట్టి మధ్యలో సెంటర్లో వేయండి. అందరూ కట్ట కంప్లీట్ అయిన వాళ్ళందరూ కవర్లు వెండి కవర్లు ఉండి లేదు లేదు ఉండి లేదు. ఒక చిన్న కవర్ తీసుకుని నేను చిన్న కవర్ బ్యాగ్ తీసుకురండి. ఆ బేసిన్ వచ్చి వెనక్కి సరే సరే ఇచ్చారా. 2,33,520 రూపాయలు టోటల్ అమౌంట్. ఈరోజు హుండీ విప్పగా వచ్చిన ఆదాయం. శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంలో హుండీ విప్పగా జాతర ఫలితం రావడం జరిగింది. మరి భక్తులు స్వామివారి ఆశీస్సుల కోసం కళ్యాణానికి రావడం జరిగింది. కళ్యాణం నాడు 46 కళ్యాణ టికెట్లు కట్టయినాయి. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేయడం జరిగింది. జీడికల్లు గ్రామం, లింగాల గణపూర్ మండలం, జనగామ జిల్లాలో గల శ్రీ రామచంద్ర స్వామి దాదాపు 10,000 సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభువుగా రాముల వారు వెలసిన ఈ దేవాలయం
తెలంగాణ కాదు ఆంధ్రాలోనే కూడా ఎక్కడా లేని విధంగా స్వామివారు రామచంద్ర స్వామి స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది. ఇక్కడ ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నెలలో జరుగుతుంది శ్రీరామనవమి నాడు, మరి రెండోది నవంబర్ నెలలో పునర్వసు నక్షత్రంలో కార్తీక పౌర్ణమి నాడు జరుగుతుంది. కనుక స్వామివారి కళ్యాణానికి అందరూ వచ్చి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాయి. అదేవిధంగా రానివారు చూడని వారు వచ్చి ఈ జీడికల్లో ఉన్న వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం.